నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం. దయచేసి వీడియోకి వెళ్ళే కంటే ముందు ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతూ ఉంది. ఈ వివక్ష పైన ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి మరి ఏమైంది, ఎందుకు ఈ కథ, ఎట్లున్నదంటే ఆడలేక పాత గజ్జలు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారి కథ. మింగం ఎత్తుకులేదట మీసాలకు సంపంగంలోనే అది ఆ సామెత రాదు. ఎందుకు తెలుసా, ఆడశాతగాక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా అన్నారు, కేంద్రం వివక్ష చూపుతా ఉంది మెట్రో పైన, దానిపైన, బీసీ బిల్లు పైన, 42% రిజర్వేషన్ల పైన అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇటు బీజేపీకి బీసీకి సంబంధించినటువంటి ఇవి ఆమోదం తెలపడానికి ఒప్పుకోవట్లేదు, ఇటు బీఆర్ఎస్ దీనిపైన అధ్యస్తూ ఉందంటే ఈరోజు తెలంగాణ శాసనసభల్లో ఈ ఇరు పార్టీలు, విపక్షాలు, వామపక్షాలు అన్నీ కూడా బిల్లుని ఆమోదం తెలిపినందుకే బిల్లు గవర్నర్ దగ్గరికి పోయింది. మరి ఎందుకు పోయింది ఉత్తగన అంటే తెలంగాణ ప్రజలను ఒక మోసపూరిత మాటలతోటి మభ్యపెడుతున్నాడు ఏక్ నిరంజన్. నేను చెప్తా, ఇక్కడ 42 రిజర్వేషన్ ఓకే వీళ్ళు తీసుకొచ్చినారు, దాన్ని బిల్లు కోసం పెట్టారు కరెక్టే. ఫస్ట్ మన దగ్గరనే సక్కగా లేకపోయా, మన పార్టీలో మనమే రెడ్డిలో కొట్లాడుకోవాలి, మనమే మొత్తం సీఎంల పోర్ట్ఫోలియో అంతా మనమే తీసుకుంటేవి, అదే 42% అని అడగొట్లాడుతుంది. ఓడని నమ్మేటట్టు ఉందా? సీఎం రేవంత్ రెడ్డి గారు పిఏ కాడికి వెళ్ళి మొత్తం రెడ్లే, మొత్తం పోర్ట్ఫోలియో రెడ్డిలే. ఇప్పుడు తీద్దాం, మొత్తం ఉంటుంది చట్ట 24 మంది మొత్తం రెడ్డిలే ఉన్నారు. అలా దాంట్లో ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, ఫోన్ ఉంటుంది, మొత్తం 24 మంది వాళ్ళే ఉన్నారు. మళ్ళీ అడిగిపోయి బీసీలకు వీళ్ళు ఏం పెట్టరా, ఇది కాంగ్రెస్ పార్టీ ఛానల్, సరే అది పక్కకు పెట్టు, ఏం పెట్టి చూడు, కేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కారు పోరాట, బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఏక్ నిరంజన్ నిర్ణయం. ఎందుకు గొప్ప? సరే, ఏం నిర్ణయం తీసుకున్నావు నువ్వు పెద్ద మనిషి చూద్దాం. 100% అనాలి. ఎందుకు తెలుసా, ఏక్ నిరంజన్ అంటే ఏంది తెలుసా, ఒక్కడే కొట్లాడుతూ ఉన్నాడు బీసీల కోసం కాబట్టి ఏక్ నిరంజన్. ఇది ఒక గలీజ్ మాట కాదు, గబ్బు మాట కాదు. నేను పెట్టినటువంటి పేరు ఈయనకి ఏక్ నిరంజన్. ఎందుకు ఒక్కడెందుకు అయ్యాడు? ఆయనతో పాటు రాహుల్ గాంధీ రాలేడు కాబట్టి అలా ఒక్కడయ్యాడు. ఆ రోజు రాహుల్ గాంధీ రావాలి, అదే రోజు పెట్టిన నేను అంటే ఒక్కడై కొట్లాడాడు కాబట్టి ఏక నిరంజన. మరి ఇటు ఎందుకు, మరి ఈయన ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, ఎండగట్టబోతున్నాడు, ఎట్లా ఎండగట్టబోతున్నాడు మరి కేంద్రం పైన, మళ్ళీ ఏమనుకుంటా ఉన్నాడు ఏక నిరంజనకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది అప్పటి వరకు తీసిపెట్టు. ఈ ఎండగట్టేది ఏందో ఏమో. బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్లకు దాకా అన్ని పెండింగ్ అయినట. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం అడ్డంకులు, దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్, పెండింగ్లోనే మెట్రో, RRR, మూసీ సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలో మొండి చేయి, కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల ఆగ్రహం, పోరాటంపై ఈఏసీ మీటింగ్ లో కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ అట. ఇక్కడ ఏముంది, ఇగో దీంతో స్థానిక సంస్థ ఎన్నికలకు లేట్. ఆడశాత కాక పాత గజ్జలు స్థానిక సంస్థలు ఎప్పుడో అయిపోవాలి. రేపు మాపు అని అసలు వాళ్ళు అడ్డం పెట్టాలి, ఇది అడ్డం పెట్టి కేంద్రం ఏం సాధించుకొని వస్తాం, ఢిల్లీకి పోయి పెద్ద మీటింగ్ పెట్టిరు. ఢిల్లీలో ఎమ్మెల్యేలు అందరూ రెడ్ల కాడికి ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి పోయిర్రు. బీసీ లేరా మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే సీఎం సెట్ నువ్వు దిగి మహేష్ కుమార్ గౌడ్కి 42% నువ్వు రిజర్వేషన్ కేంద్రం అనుమతిస్తలేదు, నువ్వు పోర్ట్ఫోలియో ఇచ్చేసాయి బీసీలకి, ఏలుకుంటారు. అది ఉందా వాట్సాప్ సూపర్ ఉంటే తీసిపెట్టు, మెయిన్ దాంట్లో ఉంటే. సరే, ఈ స్థానిక సంస్థలు లేట్ అవ్వడం కేంద్రం వల్లనంట. అరే రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నావు? ఎవరికి చెప్తున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు? అరే మాకు చిత్తశుద్ధి ఉంది, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు అంటే ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? 42% రిజర్వేషన్ కేంద్రం వల్ల లేట్ అయిందా? ఇదే కేంద్రం గురించి అరే రేపు అపాయింట్మెంట్ అడిగిన ఎట్లుండాలి భయ్? ఒక ప్రోటోకాల్ విషయంలో ప్రోటోకాల్గా నువ్వు ఒక సీఎంఏ, ఆయన ప్రధానమంత్రి, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని కలవడానికి పోయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా పోతావా, తిట్టిపోతావా? నువ్వు దగ్గరుండి కొండా సురేఖ గారితోటి ప్రెసిడెంట్ని తిట్టిపోయలేవా? ఎందుకు తిట్టిపించినావు కొండా సురేఖ గారితో?
బీసీ లీడర్ అది ఏం మాట, చిన్న మాటనా? ప్రెసిడెంట్ కొండా సురేఖ అన్నటువంటి మాట. ఇటువంటి దగ్గర బీసీలు ఉండాలి. మీ ఇష్టం ఉన్నట్టు మీరు కాంగ్రెస్ నాయకులు మీ ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడితే ఇంకెందుకు మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు పిలుస్తుంది మిమ్మల్ని? ఈరోజు రాష్ట్ర ప్రజలు మనమందరం మోసపోతా ఉన్నాం రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ఈ ఉత్త మాటలతోటి. ఉత్త మాటలు, ఉత్త చాట. మహేందర్ గారి పోర్ట్ఫోలియో ఎడబెట్టినావా? పోర్ట్ఫోలియో పంపించిన ఎడబెట్టినావు ఏంది ఇది? నాకు కనీసం దీంతో స్థానిక అసలు ఈ వడ్డెందుకు వచ్చింది? అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు మొదలు కీలక ప్రాజెక్టులు అనుమతుల వరకు అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉంది. దీనిపై ప్రజల్లోనే తెలుసుకోవాలని నిర్ణయించి త్వరలోనే వీళ్ళు ఏమన్నారు, ఇక ఢిల్లీకి రాము, గల్లీలనే తెలుసుకుంటాం. ఈడకెళ్ళి పోయేటప్పుడు మేము ఢిల్లీలోనే తెలుసుకుంటాం. ఏందండి గల్లీలో కాదు ఢిల్లీకి పోయి మాట్లాడతాం. ఢిల్లీలో శాత గాంధీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. కాదే రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ అని మాట్లాడిండు. మరి వీళ్ళు యుద్ధం చేసేది పోయి ఢిల్లీలో ఇప్పుడు ఆయన ఉండేది ఉండాలి కదా, ఆయన ఉండాలి కదా. రాహుల్ గాంధీ రాకపోయి ప్రజలు అంటే రాహుల్ గాంధీకి బీజేపీని ఓడగొట్టాలి తప్ప బీసీల పైన సోయలేదా? బీజేపీని ఓడగొట్టాలని చెప్పేసి బీజేపీ అది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది, బీజేపీ మోసం చేసి ఓట్లు వేసుకున్నది, ఓట్ల చోరీ ఇదేదని చెప్పి నడిపిస్తూ ఉన్నారు కదా. ఇదే బీసీ రిజర్వేషన్ల పైన రాహుల్ గాంధీకి ప్రేమ ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తుంటే కదా. అంటే నువ్వు ఏక్ నిరంజన్ అయిపోయినవాడా? ఏక్ నిరంజన్ రేవంత్ రెడ్డి అయిపోయాడు. ఏక్ నిరంజన్ అంటావా? త్వరలో జరిగే పిఎస్సి సమావేశంలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్దామని తాము భావిస్తుంటే కేంద్రం మాత్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్దామని తాము నువ్వు ఏడ భావించినావు బాయ్? కేంద్ర మంత్రులు లేకపోతే కేంద్రకు సంబంధించినటువంటి ప్రధానమంత్రిని కలవాలంటే ఇటు తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్కి అపాయింట్మెంట్ కోరుతూ గతంలో ఎన్నడూ లెటర్ పంపించలేవు. ఢిల్లీకి పోయినాక అపాయింట్మెంట్ కోరిన తర్వాత ప్రెస్ మీట్లో తిడతావు ప్రధానమంత్రిని పట్టుకొని. సీఎం లేకుండా నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఫీల్ కాకు, ప్రధానమంత్రి లాగా ఫీల్ కాకు. మళ్ళీ ఏమనంటే యూట్యూబ్లు అంటారు. యా ట్యూబ్లో అయినా బరాబర్ మాట్లాడతాం. ప్రధానమంత్రిని తిట్టేటువంటి హక్కు నీకు ఎవడిచ్చిండాయా? ఏక్ నిరంజన్ గారు ఎవడిచ్చిండు నీకు ప్రధానమంత్రిని తిట్టేటువంటి హక్కు? కొండా సురేఖతోటి తిడిపిస్తావు. ఆమెకైనా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం వాస్తవంగా ప్రెసిడెంట్ ని తిట్టొద్దన్నా. ప్రెసిడెంట్ అనేది అది భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్నుకోవాలి. మనలాగా ఇట్లా ఓట్లు ఇది చేసి రాలే. ప్రెసిడెంట్ అంటే ఆశామాసి విషయమా? అసలు దేశవ్యాప్తంగా మన ఇజ్జత్ ప్రపంచ దేశాల ముందల మనం తీసుకున్నట్టు ఉంది. ఇప్పుడు అరే పాలోళ్ళు పగోళ్ళే పడొస్తలేదు బాయ్. ఇప్పటి ఈ జమా నువ్వు కేంద్రంని పోయి ఆడ ఢిల్లీలో పోయి తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీ మీడియాని అందరిని పెట్టి వచ్చి తిట్టినాక ఇంకెందుకు గెలుస్తాడు ప్రధానమంత్రి? మళ్ళీ దీనిపైన అంట ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడంట. ఏ టౌన్కి ఎడ్చిందా అంటే కూటౌన్కి కూడ్చిత్తా అన్నట్టున్నది కథ. ఎట్లా బీసీ బిల్లును కేంద్రం పెండింగ్లో పెట్టడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఇది ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళకేమో ఆడడానికి శాతం అయితే లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటంటే పాత గజ్జలు ఉన్నాయని చెప్పాలి. అదే ఉంది కథ. ఇగో మిమ్మల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమన్నారు, ఏతులు కొట్టమనలేరు. మాట ఉంటుంది కానీ వద్దురే. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన RRR, మూసి పునర్జీవం, హైదరాబాదు మెట్రో విస్తీర్ణత లాంటి కీలక ప్రాజెక్టులకు కూడా కేంద్ర సర్కారు అనుమతులు ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తుంది. అబ్బా తక్కువ సీరియస్ కాదు, మేము తక్కువ సీరియస్ కాదు. ఢిల్లీలో తెలుసుకుంటాం, ఇప్పుడు గల్లీలో తెలుసుకుంటాం. ఢిల్లీ లేదు, గల్లీ లేదు, కిల్లి ఇలా రాజకీయాల కోసం ఢిల్లీ గల్లీ. ఇప్పుడు కిల్లి నమ్ముడు కూడా కూర్చుంటారు. ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, లేకపోతే ఆ పార్టీ ఆఫీసులను, లేకపోతే ఇంకో బాదాం కిస్మిస్లు బంద్ అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బాదాం కిస్మిస్లు, ఇప్పుడు మీకు కిల్లీలు నమ్ముతారా? ఇప్పుడేం తక్కువ, ఇప్పుడు కేబినెట్ సమావేశంలో పెట్టుకొని కిల్లీలు నమ్ముతుర్రా? మరి ఇప్పుడు గదే నడుస్తుంది. అరే ఎటు తిరిగి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారండి. మీరు 100% పని లేదు, పని సున్నా. ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అసలు? నిజంగా చెప్తున్నా. ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఐటీ మినిస్టర్ సంబంధం లేకుండా ఐటీ మినిస్టర్ ఉంటాడు.
ఆయన ఐటీ రంగం పైన ఉండాలి కానీ ఐటీ రంగం పైన కాదు. ఆయన మదన్ మోహన్ అని ఉంటాడు, ఆయనకి ఆల్రెడీ విదేశాలలో కంపెనీలు ఉన్నాయి, ఆయనకి ఇస్తారనుకున్నా నేను ఈ ఐటీ పరిశ్రమలు, ఆయనకి ఇచ్చిరు. అందుకే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఆయనకు అనుభవం లేదని, ఇగో ఒక పోర్ట్ఫోలియో ఉంది, అది నువ్వు ఏం చేయాలి అన్ని నీ దగ్గర పెట్టుకుంటే అన్ని అమలు అవుతాయా? అన్ని నీ దగ్గరనే పెట్టుకుంటే నువ్వు ఢిల్లీలో ఉంటుంది, ఇక్కడ కూడా అమలు చేయాలి. కనీసం ఢిల్లీకి పోయిన తర్వాత గద్దర్ ఆ రోజు గద్దర్ జయంత గద్దర్ సంబంధించి వర్ధంతి, గద్దర్ వర్ధంతి, ఆ గద్దర్ వర్ధంతి రోజు గవర్నమెంట్ నుంచి గెలిచేదాకా వాడుకురు. అది ఆర్డర్ చేసిన ఓడెక్కేదాకా ఓడడం వల్ల ఓడెక్కిన తర్వాత పోవడం వల్ల అన్నట్టు గట్ల ఉంది కదా. ఓటు అడిగేటప్పుడు కాళ్ళు ఒత్తడం, ఒడ్డుకి ఎక్కినాక తెడ్డు చూపడం. ఈ అసలు ఈ మాటలల్లా ఒక్కటి వాస్తవాలు లేవండి. మరి ఏంది ఇది? నమస్తే తెలంగాణ అయిపోయింది. హైదరాబాద్ మెట్రో విస్తరణ లాంటి కీలక ప్రాజెక్టులకు కూడా కేంద్ర సర్కారు ఈ అనుమతులు ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తుంది. రాష్ట్రానికి 3 సెమీకండక్టర్ యూనిటర్లు రావాలని కొనుగోలుగా కోరుతున్నా పట్టించుకోకుండా ఇటీవల ఎంపీ పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు ఇచ్చి మరి 100% ఇస్తుంది. 100% ఇస్తుంది. పక్కకున్న ఆంధ్రాకే ఇచ్చింది కదా. సహకరిస్తే కదా, కేంద్రానికి మనం సహకరిస్తే కేంద్రం మనకు సహకరిస్తుంది. మనమే పుట్టుబోటు తిడతాం. ఈడ చిట్టిపోయాడా అది కావాలంటే కూడా ఇస్తారా? ఇప్పుడు నువ్వే ఉన్నావు రేవంత్ రెడ్డివి, నువ్వు తిడితే నువ్వు దగ్గర రానిస్తావా? నువ్వు మాట్లాడితే యూట్యూబ్లు ఆ ట్యూబ్లు అని తిట్టబడుతుంది, నువ్వు ఈడ తిడితే ఇది ఇప్పుడు ఇటీవల ఎంపీ పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణ పక్క నాకు సామెత గుర్తుకొస్తున్నది కానీ బాగాలేదు. నేను ఒక మీ నేరు ఏమన్నాడు, తెలంగాణ ఇచ్చేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పిల్లగాడు, తెలంగాణ పిల్ల, ఇద్దరినిచ్చి పెళ్లి చేస్తున్నాము అంతే కదా. ఎప్పుడన్నా మీకు ఏమైనా కోపం వస్తే మీరు ఇడాకులు తీసుకోవచ్చు అని చెప్పారు. నేను నాకు ఈ కథ ఎట్లుంటుంది అంటే, మరి తెలంగాణ నుంచి భారత్కు విడాకులు తీసుకునేటట్టే ఉన్నావు నువ్వు కథ. ఇది ఏంది భయ్ రేవంత్ రెడ్డి గారు, కేంద్రంని తిట్టబడితే అప్పుడు నిధులు ఇస్తలేరా అంటివి. వారు నాయనా నువ్వు నిజంగానే ఏక నిరంజన్ అయ్యా. ఏపీ, విజయవాడ, వైజాగ్ మెట్రోలకు ఆమోదం తెలిపి హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతుల విషయంలో కొరీలు పెట్టడంపై మండిపడుతున్నది. గతంలో యూపీఏ సర్కార్ తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్ అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటది. రీజియన్ రద్దు చేయడం మొదలుకొని సెమీకండక్టర్ పరిశ్రమల విషయంలో ముడి చెయ్యి చాపడం దాకా తెలంగాణ అభివృద్ధిని మోదీ సర్కార్ అడ్డుకుంటుందనే నిర్ధారణకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు వచ్చారు. ఆఖరికి రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో కావాలనే కోతలు పెడుతూ నీ ఎవడు పెట్టిన కోతలు వీళ్ళు ఏమంటారు, మనకు కావాల్సినంత యూరియా ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడై కొట్టిండు. ప్రెస్ ఇట్లా సపోర్ట్లు కొట్టిరు. ఇప్పుడు రైతులు వచ్చి పడ్డారు, ఇప్పుడు కేంద్రం మీదే అని నీవు చేసే తప్పులని కేంద్రం మీద ఎత్తావు. మరి మీరెందుకు చెప్పారు యూరియా కొరతనే లేదు, మంచిగా యూరియా ఉన్నది అని చెప్పేసి ప్రెస్ మీట్లల్లా? ఏంది ఇది చెప్పులు పెట్టి నిల్చోవడం, ఇదైతే తొందర చూస్తానని చూడు చెప్పులు పెట్టిరు చెప్పులు వరుస పెట్టి చెప్పులు. ఇది ఎన్నేళ్ళ తెలుసా చెప్పులు చూడక లైన్గా. కేసీఆర్ మొదట అంటే అప్పుడు సీఎం అప్పుడే అవుతాడు అన్నప్పుడు చూసినాం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది ఇది. యూరియా కొరత లేదు, కనిపిస్తలేదా వాళ్ళ ప్రెస్ మీట్లా? యూరియా కొరత లేదు, చాలా వరకు మంచి యూరియా ఉన్నది, మీరు పంచారని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఎవరు? పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇప్పుడు నీ దగ్గర ఉందనుకో, అది ఇట్లా పెడతావు, ఉంది అని 10 మంది చెప్తావు, వాళ్ళు ఏం చేస్తారే ఉందేమో అని అందరు వస్తారు, గీత అవుతుంది. మంది పెళ్లి కల్లా మంగళారు తెచ్చుడు కథ మొత్తం ఇది. అమ్మ సుత్తమా ఇంకేమేమి రాసుకొచ్చిండి నా మొత్తం వీసీస్ గిట్ట తయారైంది, మొత్తం నమస్తే తెలంగాణ అయిపోయింది. దీని పెట్టాలి ఇప్పుడు. ట్రిపుల్ ఆర్ అనుమతులు పెండింగ్ లోనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది అయిపోయిందా? ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ను కేంద్ర ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందని రాష్ట్ర సర్కారు ఆరోపిస్తున్నది. ట్రిపుల్ ఆర్ పూర్తయ్యే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కొత్త పరిశ్రమలు, స్థానిక ఉద్యోగాలు వస్తాయని, భూములు రేట్లు పెరగడం వల్ల ఇక్కడ ప్రజలకు సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. హైదరాబాద్ చుట్టూ
6 ఏండ్ల ఏంటది ఎక్స్ప్రెస్ వేగ 340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించ తలపెట్టిన ట్రిపుల్ ఆర్. అది స్పేస్ ఇవ్వలేడు అంతే కానీ అయితే ఏమైంది ఈ ట్రిపుల్ ఆర్ల విషయం కూడా వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. సరే నువ్వు ఎట్లా అంటే ప్రేమతోటి ఇప్పుడు పెళ్ళాం కోపంకి వచ్చింది అనుకో ఏం చేయాలి, ప్రేమతోటి దగ్గరికి తీసుకోవాలి, ప్రేమతోటి దగ్గరికి తీసుకోవాలి. అంటే వీళ్ళు కూడా అంటే కేంద్రం నీ పైన అలిగితే బుజ్జగించు, నువ్వు ప్రేమనే లేదే అది వస్తానో నువ్వు తిడతాంటివి కాదు, అది సంసారం చేస్తా నువ్వు సంసారం చేయమంటివి చేస్తా ఎందుకు చేస్తుంది ఆ సంసారం చేస్తా నువ్వు చేయని అంటలేదు, నువ్వు కొడుతున్నావు కొట్టినాక కూడా సంసారం చేయాలి ఇంకేడికి చేస్తుంది. గదే అంటున్నా, నువ్వు కొడతావు ఉల్టా సంసారం చేయంటావు. నిరుడు డిసెంబర్లో నార్త్ ఫేస్కు 5 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న టెండర్లకు ఖరారు చేయాల్సి ఉండగా కేంద్ర కేబినెట్ ఆమోదం లేకపోవడంతో 100% ఈ కేంద్రం కేబినెట్ ఆమోదం ఇవన్నీ సరే. ఇప్పుడు రాష్ట్రం ఏమున్నా కూడా కేంద్రానికి దేశ ప్రజలందరిపైన ప్రేమ ఉండాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రికి అందరూ కూడా అన్ని 2 కళ్ళ లాంటి వాళ్ళు, తెలంగాణ ఒక కన్ను మిగతా ఒక కన్ను కాదు కదా, తెలంగాణ పైన కూడా చూపెట్టాలి. కానీ ఇక మనోళ్ళు ఏమన్నాలి వీళ్ళు అని కేంద్రం ఇప్పుడు కేంద్రము సరే వివక్ష చూపుతుందా లేదా అనేది సెకండరీ మ్యాటరు. ఫస్ట్ దేశ ప్రజలందరూ ఒకటే అది. నువ్వేం చేస్తున్నావు ఈడ చిచ్చు పెట్టి కేంద్రం ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇంత చొప్పున అంత చొప్పున అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కొట్లాడాలా, దేశంలో మీరందరూ రాజ్యం వెళ్తారా? ఏం రాజ్యం సార్. ఇప్పుడు ఏమన్నా అంటే కేంద్ర మంత్రులను ఈరోజు స్వతంత్ర దినోత్సవం, ఈ సందర్భంగా నువ్వు రాయాల్సిన వార్త ఏంది, నువ్వు రాసిన వార్త ఏంది? కేంద్ర వివక్ష ఏంది ఆయన? కేంద్ర వివక్ష సరే రాష్ట్రాల మీద చూపిస్తుంది, నువ్వు ఇంకొక రోజు రాయొచ్చు. స్వతంత్ర దినోత్సవం రోజుకి ఈ వార్తలు ఏందా నాకు అర్థం కాదు. ఒకటే మాట రాయాలి, అసలు వాస్తవంగా టైటిల్ పెట్టాలి ఏంటంటే నరేంద్ర మోడీపై అలిగిన రేవంత్ రెడ్డి అని పెట్టాలి, అదే పెట్టాలి. ఇది ఏం తెలుసా, విభజించి పాలించడం అంటారు. ఈ కాంగ్రెస్ కి వచ్చింది ఆనాటి నుంచి అంతే, విభజించాలి పాలించాలి. నేను చెప్తా ఉన్నా రాహుల్ గాంధీకే గాని రేవంత్ రెడ్డికే గాని బీసీల పైన ప్రేమ లేదు, కపట నాటకం చేస్తా ఉన్నారు. ఏదంటే ఇటు బీసీల అంశం రాష్ట్రంలో తారా స్థాయికి చేరింది. దీనివల్ల ఇది ఏంటంటే ఇటువంటి ఈ అంశాన్ని మనం తీసుకుంటే బీసీలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో తీసుకుపోతా ఉన్నారు తప్ప ఏం లేదు. ఉత్త మాట సున్నా కూడా సున్నం వేసినట్టు రేవంత్ రెడ్డి వాస్తవాన్ని చూసుకుంటే ఇంకా బీజేపీలో అన్న ఎక్కువ శాతం బీసీలకి టికెట్లు ఇచ్చారు, బీసీలు ఎక్కువ శాతం గెలిచారు. అందులో ఉంది ఒకటే రెడ్డి, 2 రెడ్డిలు, ఒక ఎంపీ, ఒక 2 ఎంపీలే, మాక్సిమం అందరు బీసీలో ఉన్నారు. రాష్ట్ర ఏమన్నా ఇప్పుడు మొన్న ఏమన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఒకటంట, బండి సంజయ్ బీసీ కాదా? అదే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాలేడా? ఇప్పుడు బండి సంజయ్ బీసీ కాదా? కేంద్ర మంత్రి ఏంది ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి. సరే అంతెందుకు పక్కకు పెట్టు, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ బై. అవును, నరేంద్ర మోడీ బీసీ. ఈయన దాన్ని ఏం పుచ్చుకొస్తాడు, ఈయన ఓసీని బీసీగా మార్చుకుండు అని ఈయన వర్షన్, రేవంత్ రెడ్డి వర్షన్. ఈయన అంటాడు అన్నా సారు ఏక్ నిరంజన్ గారు ఇక మీ రాహుల్ గాంధీ లీగల్ గా తెచ్చుకున్నాడ. ఏది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓసీని బీసీలకు మార్చినట. ఓడన్నా ఓసీని బీసీలకు మారుస్తారా? ఆయన బీసీని ఓసీలో మారుస్తారా? ఇంకా మీ ఎమ్మెల్యేనే బీసీని ఎస్సీగా మార్చుకున్నాడు. ఎందుకు పాట అవన్నీ మున్నూరు కాపాడే ఎస్సీలకు ఎట్లా పోయిండో నాకు అర్థం కాలేదా. యూరియా కోటాలో కోతలట. ఈ వానాకాలం సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఏప్రిల్, జూన్, జూలై నెలల్లో 32% కోత పెట్టింది. ఈ మే నెలలో ఏకంగా 40% కట్ చేసింది. యూరియా ఎక్కువ అవసరమయ్యే ప్రస్తుత ఆగస్టు నెలలో 30% కోత పెట్టింది. ఆల్రెడీ కేంద్రం చెప్పింది రాష్ట్రానికి, మీరు కొంత యూరియాని తక్కువ వినియోగించుకోవాలి, యూరియా అమ్మకాలని తక్కువ వినియోగించుకోవాలి అని ఏంటంటే యూరియా వల్ల జరిగేటువంటి నష్టాల నేపథ్యంలో అది ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా యూరియా వాడితే
ఏమైతుంది, ఎందుకు ఆ యూరియా వల్ల కొంత అనారోగ్యాల పాలవుతారు, ప్రజలు అనారోగ్యాల పాలవుతారు, అది తగ్గించుకోవాలి. యూరియా లేకుండా పండించాలని చెప్పేసి కేంద్రం తీసుకొస్తుంది. దీనిపైన ఏం చేయాలి, మనం ఏం చెప్పినాం, యూరియా మస్తుగా ఉందా, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోపోరని చెప్పి. మరి అస్సలు వీళ్ళని అనాలే మంత్రుల్ని. మంచి జరిగితే మనకి, చెడు జరిగితే కేంద్రానికి. వీళ్ళకి ఏందంటే ఒక్కరికొక సరి కాదు. ఇదేం రాసుకొచ్చింది చూడు, అమీ తుమీకి రెడీ అట. తెలంగాణ విషయాల్లో కేంద్రం అమీ తుమాకి బాలు భాష 100%. ఇప్పుడు ఏం ఏ సినిమా అది? అది ఏందా వెంకటేష్ ఉంటుందా సినిమా పేరు, ఏం పేరు? ఏ సినిమాలా అమిత్ తుమ్మకి బాలు భాష అంటే ఐ లవ్ యూ కదా, కేంద్రానికి ఐ హేట్ యూ అంటున్నావు. అమీ తుమాకి రెడీ అట. రెడీ. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల మంత్రులు, పిసిసి చీఫ్తో పాటు పార్టీ ముఖ్య నేతల వద్ద కట్లబుసుటవు ప్రస్తావించినట్టు తెలిసింది. తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పోదామని భావిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందని ఆయన అన్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని అన్నట్లు తెలుస్తుంది. ఇక బీజేపీపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు సమాచారం. జరగనున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ PAC సమావేశంలో బీజేపీపై పోరుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓట్ చోరీకి నిరసనగా రాహుల్ గాంధీ చేస్తుండు. నువ్వేం చేస్తున్నావు రాష్ట్రంలో? ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిసిసి చేపడుతున్న ఓట్ చోరీ గది చోట్ అనే నినాదంతో 3 దేశాల్లో ఆందోళనకు అక్టోబర్ 15 వరకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో పాటే తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఊరూరా ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నట్టు కాంగ్రెస్ వర్గాల స్పష్టం చేస్తుంది. దీని మీద ఓట్ చోరీ కేసు మీద రాహుల్ గాంధీ కొట్లాడుతుంది. సరే, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మీ రాహుల్ గాంధీ ఆడ కొట్లాడుతున్నావు, నువ్వేమో ఈడికెళ్ళి కేంద్రాన్ని తిట్టు. నువ్వు ఆడ వండుకో, ఆయననేమో ఆడ కొట్లాడతాడు. ఆడపోయి కూడా తెచ్చిండు. ఇదే ఉందా? ఇగో పిల్లాన్ని కొట్టాలి, సంసారం చేయమనాలి, గదే ఉంది కదా. ఏం లేదు. నీకు కూడా తెలుసా, పెళ్ళాన్ని కుట్టినా తిట్టినా పెళ్ళామే వంట చేసి పెడుతుంది. పెడతలేదని నువ్వు కేంద్రం పెడతలేదని ఎట్లంటావు? 100% నిధులు ఎక్కువ శాతం కేంద్రానికి ఉంటుంది ఇలా గ్రామాలల్లా. సరే, అది విషయం పక్కకు పెడదాం, కానీ ఏమైతుండో ఈ కేసీఆర్ కన్నా ఘోరం అయిపోతున్నాడు. పాయింట్లు రాసుకొచ్చిండా? ఇది ఏం పత్రికలో నాకు అర్థమైతే నాకు బాధ అనిపిస్తున్నది మస్తు. మూసి పునరుజ్జీవానికి భూములు బదలాయిస్తారే. మూసి పునరీకరణ నువ్వు చేసింది, అది కేంద్రానికి నువ్వు నివేదిక ఇచ్చినావు. నువ్వేం చేయాలి? నువ్వు ఫస్ట్ దీనికి డిపిఆర్ తీసుకుపోయి ఇవ్వాలాడ. నువ్వు డిపిఆర్ తీసుకుపోయి అడిగకపోతివి. నువ్వేమో నిధులు కావాలంటే ఎడికెళ్ళి రావాలి. నువ్వు డిపిఆర్లు ఎంత పెట్టినావు? అవన్నీ అనుమతించాలి కదా కేంద్రం. నీ డిపిఆర్ ఫస్ట్ అనుమతించిందా? అది చర్చ. హైదరాబాద్ను పర్యాటక హబ్గా మార్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఈసా మూసీ నదుల సంగమ స్థలమై బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అభివృద్ధి రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2024 నవంబర్ 26న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కోరారట. ఎందుకండి మీకు భూములు ఇచ్చి ఉన్న భూములన్నా సక్కబెట్టాలంటే ఇంకా భూమి కేటాయించాలట. నాకు ఈ భూమి పెట్ట ఏమో రాష్ట్రాన్ని ఎటో చేస్తాటే ఉన్నారు వీళ్ళు. కానీ ఈ పత్రిక ఏందో ఒకప్పుడు V6 చూస్తాం మంచిగా అనిపించింది. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట వాస్తవం అనిపిస్తుంది. డిసెంబర్ లోపు సీఎం కుర్చీ కాలేటట్టున్నది రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఇప్పుడే కొంచెం చేసేటట్టున్నాడు మా ఉత్తమ్ రెడ్డి. ఆల్రెడీ చేస్తానట అండర్ గ్రౌండ్ వరకు చేయాల్సిందే. మరి అసలు అందుకే మనోడు మనం టాలెంట్ చూసిర్రా, ఎంత టాలెంట్ ఉన్నది. ఊకినే సీఎం అయిండా, జెట్ స్పీడ్లో వచ్చిండు, పక్క పొడతా అందరు ఇట్లా ఇష్టం అవ్వాలి.
టాప్ గేర్ 6th గేర్ వేసుకొని వచ్చేసిండు. జెట్ స్పీడ్ సీఎం అయిపోయాడు, ఏం కాకముందే. అనుభవజ్ఞులు మంత్రులు ఖాళీగా రారు ఆ పొజిషన్ కి. మినిమం మంత్రి శాఖ చేసిన వాళ్ళు. రేవంత్ రెడ్డి తీసుమారగాడు 100%, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు తీసుమారగాడు? సీఎం అయిపోయాడు ఆయన. గ్రేట్ పర్సన్. 6th గేర్ తెలంగాణ దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేడు. తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. ఓ నిమిషం ఒక్క నిమిషం ఆగరు. ఒకటి ఉన్నది, ఆయన కథ చేసినా లేదా అని. ఓకే రైట్. ఇవాళ శ్రీకాంతాచారిది పొద్దున టైటిల్ వేసిరా ఏది శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారికి సంబంధించి ఏమన్నా వచ్చిందా? ఇలా ఏమన్నా ఉందా సీఎం? లేదు. నువ్వు శ్రీకాంతాచారి అమరవీరుడా? ఈయనకి ఏ అమరవీరులు తెలుసా? ఈయనకి ఏ అమరవీరులు తెలియదు. నువ్వు ఏనాడు అమరవీర స్తూపం దగ్గర పోయి దండ వేయకపోతే దండం పెట్టకపోతే అసలు గుర్తుందా ఈయనకి అమరవీర స్తూపం? ఆ టంకలు చూస్తారా? ఇట తిరిగి ఇట పోతుండవచ్చు సారు. రైట్ కూడా తిరిగేటట్లు లేడు ఆ సెక్రటేరియట్ దగ్గర. అమరవీరులు గుర్తురారు, మనకి ఏ వీరులు గుర్తురారు. కాదా గీ రాహుల్ సిప్లీగంజ్ సరే కష్టపడ్డాడు, అయిపోయింది. రాహుల్ సిప్లీగంజ్ ఒకటే ఉన్నాడా అని రేవంత్ రెడ్డి కోసం పడ్డాడు. రేవంత్ రెడ్డి కోసం కష్టపడ్డ పాట పాడిన ఆయన పేరు ఏం పేరే? రేవంత్ రెడ్డి పాట పాడిండు. నల్గొండ గద్దర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మన సరే రాహుల్ సిప్లీ లేదు. వీళ్ళ బర్త్డే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక రామగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. వీళ్ళకి జన్మదినాలు శుభాకాంక్షలు చెప్పాడు తీసేసి. శ్రీకాంతాచారికి ఎవరు చెప్పాలి? మా శ్రీకాంతాచారి బీసీ బిడ్డ. వాళ్ళు గుర్తురారు మీకు? ఆయన ఉద్యమకారులు గుర్తురారు. తెలంగాణ రెండో అమరుడు. అసలు ఆయన చనిపోయిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఉధృతంగా ఒక మంటలాగా ఉవ్వెత్తులోకి పడింది. అసలు శ్రీకాంతాచారి అని గుర్తుందా సార్ మీకు? ఏముంది ఒకసారి ఆ శ్రీకాంతాచారికి మీరు అన్యాయం చేస్తారు, వాళ్ళ అమ్మకి మీరు అన్యాయం చేస్తారు. అంతే. ఇంకెన్నేళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఆ కేసీఆర్ అట్లా చేసి పోయిండు. అట్లా ఆయనకి ఏంటంటే కనీసం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన తెలంగాణ రావడానికి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మొదటి రెండో అమరుడు. అసలు ఆయన తర్వాతనే ఉద్యమం ఉధృతంగా అయ్యింది. ఎందుకంటే అసలు ఒంటికి పెట్రోల్ నార్మల్ గా ఆలోచిస్తే పవన్, ఉడుకు నీళ్ళల్లో మనం ఇట్లా జస్ట్ ఇట్లా నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు ఇట్లా మండుతుంది. పెట్రోల్ మన సాయి చంద్ర రాసిండు పాట, ఉడుకు నీళ్లు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటవు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకుంటేవి కొడుక. అసలు అన్నం కూడా ఊపుకొని తింటాం. నార్మల్ గా అలా చేయి పెడితే కాలుతుందని కలిపియమంటారు. అసలు ఆయన ధైర్యము అంటే నేను కాకపోతే ఇంకెవరు? అట్లా శ్రీకాంతాచార్యే కాదు, వీళ్ళు ప్రతి ఒక్క అమరవీరులకి ఇదే పరిస్థితి. కానిస్టేబుల్ కిష్టే ఉన్నాడు. సరే ఇప్పుడు నేను ఒక మాట అంట, రేవంత్ రెడ్డి మన బీసీల కోసం అదే జంతర్ మంతర్ కాడ శ్రీకాంతాచారి చేసినటువంటి పని చేస్తే 42% రిజర్వేషన్ ఆలోచిస్తారా? బీసీల మీద ప్రేమనే, తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి శ్రీకాంతాచారి అమరుడైండు. వీళ్ళు నిరాహార దీక్ష చేస్తా అన్నారు. ఏం నిరాహార దీక్ష చేసి వచ్చిరా? ఆడ కవిత నిరాహార దీక్ష చేస్తుంటే ఆమె నిరాహార దీక్షలు భగ్నం చేసింది. పాప నాకు అర్థం కాదు, బీసీలో వారు లేరానే? వీళ్ళు పోయి ఆడ జంతర్ మంతర్ కాడ కూర్చొని నిరాహార దీక్ష అని కూర్చుంటారు. బీసీలో వారు లేరా? ఈ రాష్ట్రంలో బీసీలే లేనట్టు వీళ్ళే పోయి మొత్తం ధర్నాలు, వీళ్ళే పోయి మనకన్నా ముందు వాళ్ళే ఎగురుతారా బీసీల కోసం? ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు. అదే శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి జయంతి ఈరోజు. సో శ్రీకాంతాచారికి ప్రజావాయిస్ ఛానల్ తరపున వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా తరపున, మా ప్రజావాయిస్ ఛానల్ తరపున, భాస్కర్ అన్న తరపున అసలు వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సో ప్రజావాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ప్రజావాయిస్ భాస్కర్ అన్నతో కలిసి నేను మీ పవన్, కెమెరామ్యాన్ నానితో.